ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేడారం జాతరలో కోవబన్ పైన చర్చ. వాళ్ళు పేదవాళ్ళు, పబ్లిక్ ఉన్న దగ్గరే కోవబన్ను కానీ ఐస్ క్రీమ్ కానీ జామ పండ్లు కానీ ప్రతి ఒక్క ఫ్రూట్స్ ఏదైనా సరే అమ్ముకోవడానికి పబ్లిక్లో అమ్మితేనే గిరాక్ అవుతుంది. పబ్లిక్ లేనితో అమ్మితే ఎవడు కొనడు. ఎక్కడ పబ్లిక్ ఉంటే అక్కడ అమ్ముతారు. దాంట్లో ఏమన్నా కల్తీ ఉందా, ఏమన్నా కలిపారా అన్నది గవర్నమెంట్ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, చెక్ చేస్తారు, పట్టుకుంటారు. మీరు చెక్ చేస్తే ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించాలి, వాటిపైన చర్యలు తీసుకుంటారు, కేసు చేస్తారు. డైరెక్ట్ వెళ్ళి చెప్పు ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వచ్చినావు ఏంటి అని అడిగే అధికారం ఎవరికి లేదు. నీకేమన్నా ప్రూఫ్ ఉంటే చూపించు. ఏంది పట్టుకోకుండా ఏం లేకుండా అతన్ని సతాయించి అతని బిజినెస్కి ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ మధ్యలో ఏంటంటే పనిలేని వాళ్ళు చాలా అయిపోయినారు, పనిచేసేటోళ్ళు తక్కువ ఉన్నారు. అందరూ పని చేసుకుని బతితే ఈ సమస్యనే ఉండదు. ప్రతి ఒక్కడు రౌడీజం చేయడం, దౌర్జన్యం చేయడం, పని చేయకుండానే డబ్బులు సంపాదించడం, ఇదే. అతను ఏదో కోవబన్ నమ్ముకుంటున్నావు, నువ్వు ఏదో ఐస్ క్రీమ్లు నమ్ముకో, బతుకు జామ పండ్లు అమ్ముకో, వాటర్ ప్యాకెట్లు అమ్ముకో, ఏదో ఒకటి అమ్ముకో. బిజినెస్ చేయడానికి చేత కాదు, ఏ పని చేయడానికి చేత కాదు. అదేం అమ్మినావు, అందులో ఏముంది, ఇంట్లో ఏముంది, ఏం ప్రూఫ్ లేకుంటే ఏం మాట్లాడతావు? ప్రతిదీ దౌర్జన్యం చేసి తినడం బతకడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు పని చేయాలి, పని చేసుకొని బతికితే బాగుంటుంది. ఈ రౌడీజం ఇవన్నీ బంద్ చేయండి. ప్రతి ఒక్కరు రౌడీజం చేస్తే తెలంగాణ ఉండదు, స్టేటు ఉండదు. కష్టపడి బతకాలని కోరుకుంటున్నాను. అందరికీ బుద్ధి రావాలి, పని లేని బోడగోళ్ళకంతా. గువ్వల చెరువు అని ఒక ఊరు ఉంది రాయలసీమలో, ఎంత ఫేమస్. కోవబన్ అమ్ముతారు అందరూ. అక్కడ 40-50 షాపులు ఉంటాయి, ఫుల్ కోవబన్ పాలు. అక్కడ అంతా అదే వ్యాపారం. అట్లా అంటే ఆ ఊరే ఫేమస్ గువ్వల చెరువు అంటే. మీరు యూట్యూబ్లో కొట్టి చూసుకోండి, గువ్వల చెరువు చరిత్ర. కోవబన్ ఫేమస్. అది తింటే చేస్తారు, తింటే పోతారు. అరే సిగరెట్ తాగేవాడిని, మందు తాగేవాడిని ఎవడు చెప్పాడు తప్పురా అని? ఏదో ఆకలేస్తే కోవబన్ తింటే అది అందులో ఏముంది, ఇందులో ఏముంది, ఒక్క ప్రూఫ్ చూపించలేకపోయారు. ఎందుకురా అతని పైన అంత దౌర్జన్యం చేసి అంత ఇబ్బంది పెట్టడం? పని చేసుకొని బతకొచ్చు కదా. వేస్ట్ నా కొడుకులు అంతా ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కరు పని చేసుకుంటే ఈ బాధలే ఉండవు. ఉంటాను ఫ్రెండ్స్.